చిన్నారి కథల వినోదంకి స్వాగతం. ఇవాల్టి మన కథ తెలివైన కాకి గురించి. వేసవికాలం. ఎండ చాలా ఎక్కువ. చెట్లు మొక్కలు అన్నీ ఎండిపోయాయి. ఒక చిన్న కాకి దాహంతో అలమటిస్తూ ఆకాశంలో ఎగురుతూ ఉంది. అయ్యో, నీళ్లెక్కడ దొరుకుతాయో అని ఆ కాకి ఆలోచిస్తూ ఎగురుతూనే ఉంది. ఎంత వెతికినా నీళ్లు కనిపించలేదు. అప్పుడే దూరంలో ఒక చిన్న కుండ కనిపించింది. కాకి ఆనందంతో దాని దగ్గరకు ఎగిరివచ్చింది. కుండలోకి తొంగిచూసింది. అందులో నీళ్లు ఉన్నాయి, కాని చాలా తక్కువ. కాకి ముక్కు నీటికి చేరలేదు. కాకి బాధపడింది. ఇప్పుడేం చెయ్యాలి? నీళ్లు తాగలేకపోతే ఎలా అని ఆలోచించింది. అప్పుడే దానికొక తెలివైన ఆలోచన వచ్చింది. చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్లను చూసింది. కాకి ఒక రాయి తీసుకుని కుండలో వేసింది. మరో రాయి, ఇంకో రాయి, ఇలా చాలా రాళ్లు వేసింది. కొంచెం కొంచెంగా నీరు పైకి రావడం మొదలైంది. చివరికి నీరు కుండపైకి వచ్చేసింది. కాకి ఆనందంతో నీళ్లు తాగి దాహం తీర్చుకుంది. మరి పిల్లలు, ఈ కథలోని నీతి? తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. తెలివి, సహనం ఉంటే ఏ పని అయినా సాధ్యమే. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మరిన్ని అందమైన కథల కోసం చిన్నారి కథల వినోదంని సబ్స్క్రైబ్ చేసుకోండి.